అలసంద వడలు అయితే ప్రిపేర్ చేసుకుందాం. చాలా సింపుల్గా అనమాట. ముందుగా అలసందలు 4-5 గంటలు అయితే నానబెడితే సరిపోతుంది. తర్వాత శుభ్రంగా అయితే కడిగేసుకోండి. 2-3 సార్లు కడుక్కున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి. దీంట్లోనే అల్లం చిన్న ముక్క, 2 పచ్చిమిర్చి, ఉప్పు టేస్ట్కి తగ్గట్టు వేసుకొని మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా అక్కర్లేదు, చూపిస్తున్న విధంగా కొంచెం పలుకులు ఉంటే బాగుంటుంది. ఇంకా దీంట్లోకి కొంచెం ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని, కొత్తిమీర, కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. దీంట్లోకి బైండింగ్ కోసం 2 టీ స్పూన్ల బియ్యం పిండి వేసుకుంటున్నాను. అలానే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి, బాగుంటుంది. దీన్నంతా కూడా కలిపేసుకోండి. ఇంకా దీంట్లో ఎటువంటి వాటర్ అక్కర్లేదు, ఈ వెట్టతోనే సరిపోతుందన్నమాట. మొత్తం కలిపేసుకోండి. ఇప్పుడు మామూలుగా మనం వడల్లాగా వేసేసుకుంటామే. ముందు ఆయిల్ హీట్ పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హైలో పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్లో పెడితే మొత్తం లోపల కూడా కుక్ అవుతాయి. హైలో పెడితే పైన మాడిపోద్ది, లోపల పచ్చిగా ఉంటాయి అన్నమాట. దీంట్లో చాలా యూజ్ ఉందండి. ఏంటి అని అంటే, శనగపప్పు వడలైతే గ్యాస్ ఫామ్ అయిపోద్దండి. ఎవరన్నా గ్యాస్తో ప్రాబ్లం ఉంది అనుకునే వాళ్ళు శనగపప్పు అవాయిడ్ చేసుకొని ఈ అలసందలను అయితే యాడ్ చేసుకోండి. దీంట్లో ఎటువంటి గ్యాస్ లేదండి. చాలా హెల్దీ అనమాట, చాలా బాగుంటుంది. ఒకవేళ ఎవరన్నా ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను సాస్తో సర్వ్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు ట్రై చేయండి.